అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న బంగారుపాళ్యం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తోతాపురి మామిడి రైతుల్ని పరామర్శించడానికి బంగారుపాళ్యం ఏదైతే వెళ్లారో జగన్మోహన్ రెడ్డి ఈ పని మే మొదటి వారంలో ఎప్పుడైతే మే 9వ తారీఖు కొనుగోళ్లు మొదలైనయో అప్పుడు చేసినట్టయితే కనుక బాగుండేదని చెప్పి నా అభిప్రాయం అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మే 9వ తారీఖు నాటికి కొనుగోళ్లు మొదలయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రంతో సంబంధం లేదు తీసేయండి, దాని గురించి మాట్లాడదాం తర్వాత. రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రకటించింది? ఏదైతే పల్ప్ కంపెనీలు అన్ని ఏవైతే ఉన్నాయో ఆ పల్ప్ కంపెనీలు అన్నిటితోటి మాట్లాడి కేజీకి 8 రూపాయలు ఇచ్చి కొనేటట్టు, 4 రూపాయలు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇచ్చేటట్టు రైతులకి, అంటే టోటల్ గా 12 రూపాయలు ఇచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక రైతులను ఆదుకునే ప్రయత్నం అయితే చేసిందండి. అంటే అది అమల్లోకి వచ్చిందా అంటే గనక కొన్ని చోట్ల 6 రూపాయలకు కొన్నారు, కొన్ని చోట్ల 7 రూపాయలకు కొన్నారు, కొన్ని చోట్ల 5 రూపాయలకి కొన్నారు. 2.5 రూపాయలకి, ఇది 2.5 3 రూపాయలకి పెద్దిరెడ్డి కొన్నాడండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎంతో పెద్దగా చెప్పుకునే పెద్దిరెడ్డి కంపెనీలో కొంది 3 రూపాయలకండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్న రైతులు చెప్పిన మాటే. మరి నేను వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అలాంటప్పుడు పెద్దిరెడ్డిని కూర్చోబెట్టి, అయ్యా నీ పల్ప్ కంపెనీలు ఉన్నాయి కదా, నీ పల్ప్ కంపెనీల్లో ప్రభుత్వం చెప్పినట్టు 8 రూపాయలు కాదు, ఇంకో 2 రూపాయలు నేను అదనం ఇస్తాను, ఇంకో 2 రూపాయలు నేను అదనం ఇస్తాను అంటే 10 రూపాయలకు నువ్వు కొను, 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది కాబట్టి 14 రూపాయలు అయింది, టన్నుకు 2,000 అన్నా సరే, టన్నుకు 2,000 అన్నా సరే రైతులకు లాభం వచ్చింది అని చెప్పాలి కదా. కానీ అదేం చెప్పలేదండి, అదేమి చెప్పలా. ఏం చెప్పుకొచ్చాడు? పక్కన కర్ణాటకలో 16 రూపాయలు 16 పైసలకు కొంటున్నారంట. ఎవరు చెప్పారు 16 రూపాయలు 16 పైసలకు కొంటున్నారని? చెవుల పూలే ఉన్న పెట్టుకున్న వాళ్ళకి చెప్పపోయి ఏదో కుమారస్వామి గారు అడిగారని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పారు? ఎంత ఖర్చు అవుతుందంటే 16 రూపాయలు 16 పైసలకి ఖర్చు అవుతుంది, దాంట్లో 25% అనేది బేర్ చేయొచ్చు, అంటే మనం 4 రూపాయల 40 పైసలు అనేది బేర్ చేయొచ్చు, లేదంటే 4 రూపాయల 4 పైసలు అనేది బేర్ చేయొచ్చు, అందులో 2 రూపాయల 2 పైసలు అనేది రాష్ట్ర ప్రభుత్వం, 2 రూపాయల 2 పైసలు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది బేర్ చేయొచ్చు అనేది ఆయన ఇచ్చిన సర్క్యులర్ లో ఉంది. కానీ మనకి అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి, 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది 16 రూపాయల 16 పైసలకి కొంటున్నారు అని చెప్పి ఒక సర్క్యులర్ అని చెప్పి పాపం ఎవరో స్క్రిప్ట్ రైటర్ ఇచ్చింది అది యాజ్ గా చదివేస్తున్నాడు. కానీ వెనకమాల జరుగుతుంది ఇది. ఇంకా కర్ణాటకలో ఉన్నది ఏంటయ్యా అంటే గనక ఎంత పొలమైనా ఉన్నాయండి, హెక్టారు అంటే 5 ఎకరాలకి వాళ్ళకి 25 ఎకరాలు ఉన్నాయండి, 50 ఎకరాలు ఉన్నాయండి, 100 ఎకరాలు ఉన్నాయండి. అందులో ఒక హెక్టార్కి మాత్రమే అది ఎకరాకి 2 టన్నులు మాత్రమే, 2 టన్నులు మాత్రమే. అంటే ఎంతైనా పండండి, 5 ఎకరాలకి 10 టన్నులు, 10 టన్నులు మాత్రమే కొంటారు వాళ్ళు, మిగతాకి సంబంధం లేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ అలా కాదే, మీకు ఎంత పొలమైనా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మీకు ఎంత పొలమైనా ఉన్నాయండి, ఎంత పంట అయినా రానివ్వండి, మేము కొంటాం, పల్ప్ కంపెనీలు కొనేటట్టు చేస్తాం, 4 రూపాయల కాడికి మేము సబ్సిడీ ఇస్తామని చెబుతున్నారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? పోలీసులు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వటం లేదు అంటూ గగ్గోలు పెడతారు ఒక్కొక్కళ్ళ వైసీపీ నాయకులు. పర్మిషన్ ఇచ్చారనుకుందాం, పర్మిషన్ ఇచ్చారు నిన్న 500 మందికి, హెలిప్యాడ్ దగ్గరికి 30 మందో 40 మందో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ పోలీసులు చొక్కాలు చింపి పోలీసులను నెట్టుకుంటా కొట్టుకుంటా హెలికాప్టర్ దగ్గరికి 500 మంది వెళ్తారా? 500 మందితో జనాలు వెళ్ళండిరా స్వామి, మీరు ర్యాలీలు వద్దు ఏమీ వద్దు అంటే మందిని పోగేసి 3 జిల్లాల నుంచి, అసలు గుంటూరు జిల్లా నుంచి ఏం పని అండి వీళ్ళకి? గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకి జనాలను పంపించాల్సిన అవసరం ఏముంది? నిన్న గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి చిత్తూరు జిల్లాకి జనాలను పంపించాల్సిన అవసరం ఏంది? పక్కనున్న కర్నూలు జిల్లా నుంచి జనాలను తరలించాల్సిన అవసరం ఏంది? బస్సులు పెట్టి ఏం అవసరం వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తున్నాడు అంటే కనుక ఒక బల ప్రదర్శన కోసం వస్తున్నాడవా? ఎందుకు గుంటూరు నుంచి చిత్తూరు దాకా ఏం చేసుకోను జనాలను సమీకరించి? ఈ జన సమీకరణలో నిన్న గనక పోలీసులు అప్రమత్తంగా లేకపోయినట్టయితే గనక వాళ్ళ ఇన్ఛార్జి కూడా చచ్చిపోయేవాడు. ఒక మహిళతో పాటు
వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా కింద పడితే, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కూడా కింద పడితే పోలీసులు తమ ప్రాణాలకు తెగించి కాపాడారండి నిన్న వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి జగన్నాథ రథచక్రాల కింద ఇంకో 2 ప్రాణాలు బలయ్యాయి. అయినా ఎక్కడికి వెళ్ళినా కాయలు తొక్కడం అలవాట జగన్మోహన్ రెడ్డి నీకు? కాయలు ఇటు రెంటపాళ్ళు వెళ్తావు, ఒక తలకాయ తొక్కిచ్చావు. అటు వెళ్ళి ఏం తొక్కిచ్చావు? మామిడికాయలు తొక్కిచ్చావు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా మనకి? ఇది ఉండాలి కదా, సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా. రైతులు ఎవరు రోడ్లెమ్మట కాయలు పారబోయట్లా? రైతులు ఎవరు మీరు చెబుతున్నట్టు రోడ్లెమ్మట కాయలు పారబోయట్లా? మరి మీరేం చేశారు? ఒక రైతుని ప్రదర్శనలో ఉంచుతాం ట్రాక్టర్లు అని చెప్పి తీసుకెళ్ళి ఆ రైతు కాయల్ని కింద పారబోస్తారా? సంవత్సరం పాటు పడిన కష్టం జగన్మోహన్ రెడ్డి. అది నీకేం తెలుసొచ్చు? అది తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎగ్ పఫ్లు తింటాం అనుకుంటున్నా? చేలో పడి పని చేస్తే తెలుస్తుంది. అరే మొంగు తెగులు వచ్చిద్దా, లేదంటే కనుక నల్లి వచ్చిద్దా, ఏదొచ్చిద్దా అని చెప్పి కంటికి రెప్పలాగా బిడ్డలాగా కాపాడుకుంటారు పొలాన్ని. దాంట్లో వచ్చిన పంటని వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటారు. వాటిని తీసుకెళ్లి నడు రోడ్డు మీద పోసి తొక్కేస్తావా? ఆ రైతు పడే బాధ వినిపిస్తానండి. ఒకసారి ఆ రైతు పడే బాధ వినిపిస్తా మీకు. నాది ఈస్టేరిపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు అమ్ముకోలేకుండా రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసి ఈ పొద్దు అదే చెప్పు జగన్మోహన్ రెడ్డి. మరి రైతుకు సమాధానం చెబుతావు నువ్వు? ఈ రైతుకు సమాధానం చెప్పే దమ్ముందా నీకు? ఆ రైతు ఎంత నష్టపోయాడో అంత డబ్బు ఇచ్చే దమ్ముందా నీకు? అరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తొక్కించాలా మనము? ఎందుకంత కక్ష ఎందుకు రైతుల మీద నీకు? అరే అతను ఏదో అమ్ముకుందామని చెప్పి తీసుకొచ్చి ట్రాక్టర్లు అక్కడ పెడితే, ఇది మీ ప్రకాష్ రెడ్డి తోటలోంచి 3 ట్రాక్టర్లతో పాటు 2 ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి వాటిని కార్పిచ్చేసి రోడ్డు మీద. అంత పైచాచిక ఆనందం ఏంటి? అంత పైచాచిక ఆనందం ఏంటి నీకు? లేదు, నువ్వు అంత తోపువి తురుం కానివి, నువ్వు రైతులకు ఉద్ధరించడానికే పుట్టావు అనుకుంటే గనక నువ్వే కొనొచ్చు కదా. ఉంది కదా, మనకు ఆస్తి ఏమన్నా తక్కువ ఉందా? పెట్టు. ఎలా అయితే జగతి పబ్లికేషన్స్ అని పెట్టి పేపరు, ఇందిరా టెలివిజన్ అని చెప్పి టీవీ, భారతీయ సిమెంట్స్ అని చెప్పి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ పెట్టావు కదా, అలాగే పెట్టు. జగన్మోహన్ రెడ్డి పల్ప్ కంపెనీ అని పెట్టు, మ్యాంగో పల్ప్ కంపెనీ అని పెట్టి కొను. నువ్వు కూడా రైతులకు ఉపయోగపడయ్యా. అట్ట కుదరదు. వీటన్నిటిలో అంటే మనకు డబ్బులు వస్తాయి. దాంట్లో పెడితే రైతులకు మంచి జరిగింది, మేము పెట్టం పెట్టుబడి. ఇదే కదా నువ్వు పడి అనుకునేది. కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం అనేది ఉంటే నీకు, జగన్మోహన్ రెడ్డి కొంచెం కాకపోతే కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేది తమకు ఉంటే నిన్న ఆ పని చేసేవాడు కాదు. పంటని బిడ్డల్లా కాపాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? ఏమి లేదు. మనం వెళ్ళామా, మన సైకోతనం చూపించామా, అక్కడ సైకో జనంతో కాసేపు అరిశామా, 3 జిల్లాలు 5 జిల్లాల నుంచి జనాల్ని తరలించామా, వాళ్ళతో సీఎం అని అరిపించుకున్నామా, నాకు రక్షణ లేదని చెప్పి మళ్ళీ గొడవ చేశామా? ఎవడయ్యా జనాలను తరలిమంది నిన్న? అరే నిన్న మండీలో ఏదైతే బంగారుపల్లెం మండీలో అమ్ముడు పోవాల్సిన 20 టన్నుల మామిడికాయ, అక్కడ ఆగిపోయింది. ఎవడెత్తాడా నష్టపరిహారం? నువ్విస్తావా? మీ పెద్దిరెడ్డి ఇస్తాడా? లేదంటే మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇస్తాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవ్వలేండి, ఎందుకంటే జైల్లో ఉన్నాడు. లేదంటే మీ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇస్తాడా? ఎవడెత్తాడా నష్టం? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం నీకు దమ్ముంటే గనక నువ్వు కొనాల్సింది. డబ్బులు పెట్టి ఆ ట్రాక్టర్ల దగ్గర డబ్బులు పెట్టి కొనేసి నువ్వు పారేసుకుంటావో, ఉచితంగా పంచుకుంటావో, దేని మీద కట్టుకుంటావో నీ ఇష్టం అది. అంతేగాని రైతుల పంట తొక్కేయటం ఏంటి? అరే కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయి ఆ రైతుల పంట తొక్కేస్తుంటే, నీకు మాత్రం సంతోషంగా ఉంది. ఎంత చెప్పినా నువ్వు మారవు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అండి,
మన కేఎస్ ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఇంకొక శాలిటీ ఉన్నాడండి, పురుషోత్తం రెడ్డి. ఇతని పేరు కూడా వాడాల్సి వస్తుందిలేండి. కాసేపు రాయలసీమ హక్కుల సమితి అంటాడు, కాసేపు అనలిస్ట్ అంటాడు, ఇవన్నీ అంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఆపటం సాధ్యమా అంటే ఆపటం సాధ్యమే. ఇది ఇంకా మంచి ప్రభుత్వం కాబట్టి అనుమతులు ఇస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు హౌస్ అరెస్టులు చేసేసి అలాగే దొరికినట్టు లోపల పడేసి తోమితే ఆపడం సాధ్యమే. 100 మంది అంటే 10 మంది కూడా రాకుండా చేయటం ప్రభుత్వానికి చేతవు. కానీ ఈ యదవతనం గురించి, జగన్మోహన్ రెడ్డి యదవతనం గురించి ప్రపంచం అంతా తెలియాలని చెప్పి వదిలేస్తుంది. ఈసారి వదిలేరనుకో, ఈసారి గతంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అవలంబించిందనుకో, అడుగు తీసి బయటకు పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ముందల రెచ్చగొట్టొద్దు. రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళే దమ్ము లేక నీ పార్టీ కార్యకర్తలకి పచ్చకండవాళ్ళు 2 మెడలో వేసి వాళ్ళని పక్కన నుంచో పెట్టుకున్నావు. అసలు మామిడి పంట గురించి ఏమన్నా మాట్లాడావా నువ్వు? ఏమన్నా? ఇంత పొడుగు చాట భారతం రాయటం కాదు, అదే చాట భారతం చదవటం కూడా నేర్చుకో. తప్పు లేకుండా ఒక అక్షరం నువ్వు చదువు, చూద్దాం. అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మళ్ళీ పల్పుకి ఏ న్యాయంగా వాడతారో కూడా తెలియదు. రైతులను ఉద్ధరిస్తానికి వచ్చాడంట ఆయన. గతంలో అంటే 25, 26 ఉందంట. ఇప్పుడు నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయిందంట. 23లో ఎంత ఉంది? ₹1.50, ₹2. ఆ రోజు ఏమైనా పట్టించుకొని చేరే నువ్వు? ఏం లేదు. కరోనా టైంలో రోడ్ల మీద పారబోసారు. అప్పుడు ఏమన్నా ఆదుకున్న వాళ్ళని? ఆదుకోవటం లేదు, ఏమీ లేదు. ఈ రోజు బయటకు వచ్చి మాత్రం ఎవడైనా సరే ఓడిపోయావో లేదు. గతంలో చూసాం, రైతులను పరామర్శించాలంటే నడు రోడ్డు మీద పెద్ద స్టేజీ కట్టాలి, నీకు రెడ్ కార్పెట్ వేయాలి, నీవు స్టేజీ మీద రోడ్డు మీద నుంచి ఉంటావు, నీకు 100 మీటర్ల దూరంలో రైతులు ఉంటారు, ఎండిపోయిన పంటని ఎట్లా చూపిస్తా ఉంటారు. ఈ రోజు మాత్రం రైతులు గుర్తొచ్చేసారు. మెడలో పచ్చకండవా వేసుకున్నావు, వెళ్ళిపోయావు రైతుల్లోకి. మరి గతంలో ఏమైంది? దిగలేకపోయావు. బురదలో దిగాల్సింది కదా. ఆ రోజు బురదలో దిగలేకపోయినా సరే గట్టు మీదకి వెళ్ళైనా సరే పరిశీలించాలి కదా. నడు రోడ్డు మీద ఉండి సినిమా సెట్టింగ్లు వేస్తున్నా. పదవి పోతే ఒకలా, పదవి ఉంటే ఒకలాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకలాగా ఉంటా నేర్చుకో. ఇంతకంటే ఏదన్నా చెప్పాలంటే కనుక నీ గురించి కొంచెం బూతులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి. ఆ బూతులు మింగుతా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఉంటాం మరి.